ఈ వీడియోలో నాగమణి గురించి మాట్లాడబోతున్నాను. నాగమణి కంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడొద్దు. ఇది పర్సనల్గా నాకు అనిపించి మన ఫాలోవర్స్కి కొంతమందికి నాకు అనిపించింది చెప్తున్నా. అండ్ మోర్ ఓవర్ ఈరోజు ప్రోమో 3 కింద ఒక కామెంట్ అయితే చదివాను. ముందు నాగమణి కంటే ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీతో బతుకు జట్కా బండికి వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోమనండి అని చెప్పి కామెంట్స్ చేశారు. దానికి లైక్స్ 1000 పైగానే ఉన్నాయి. అండ్ చాలా కామెంట్స్ ఉన్నాయి. నేను అదే చెప్పట్లా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ డే మనోడికి ఎదురులేని దెబ్బ అయితే తగిలింది, ఎలిమినేషన్ అన్నారు. వెంటనే ఇంట్లో వాళ్ళందరూ కొంచెం ఆపోజిట్ అయ్యారని మనోడు రియలైజ్ అయ్యాడు. బట్ ఆ తర్వాత నుంచి సెకండ్ వీక్ నుంచి బాగానే వెళ్ళింది. ఎక్కడ సింపతి అనే కార్డు తీయలేదు. థర్డ్ వీక్ కూడా ఓకే బాగానే వెళ్ళింది. మరి ఇప్పుడు ఏమైందిరా అంటే అక్కడ వాళ్ళు నిఖిల్ వాళ్ళ క్లాన్ ఈ క్లాన్లో నుంచి ఒక పర్సన్ని తీయాలంటే ఇక్కడ వాళ్ళు ప్రపోజ్ చేసిన పేరు నాగమణి కంట. ఒక టాస్క్లో నుంచి పక్కకు తప్పుకున్నందుకు మనోడు గేము కప్పు ప్రైజ్ మనీ అక్కడ దాకా వెళ్ళిపోయాడు. అంటే ఈ కొంచెం కూడా తీసుకోలేని వాడు అసలు అంతలా స్ట్రాంగ్ ప్లేయర్ ఎలా అవ్వగలడు? అంటే బిగ్ బాస్ అంటే వ్యక్తిని వెళ్ళి ప్రైజ్ మనీ కప్పు కొట్టేయడం కాదు కదా. చాలా సిచ్యువేషన్స్లో, చాలా డిఫికల్టీ సిచ్యువేషన్స్లో నువ్వు అక్కడ స్టాండ్ తీసుకోవాలి, నిలబడాలి. నీకేం తెలుసు బ్రో, నువ్వు ఇక్కడ నుంచి చెప్పేస్తావు అక్కడ 24 ఉండలేదు. వాళ్ళు మనకేం పూర్తిగా తెలియదు, మనం చూసేదే ప్రోమో, దాన్ని బట్టి కదా మనకు తెలిసేదని మీరు అంటారు. అండ్ చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. కామెంట్ చేస్తే ఒకటే చెప్తున్నా, వీడియో పూర్తి వరకు చూసి అప్పుడు జడ్జ్ చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను ఆ రోజు ఆ గేమ్ అది చూపించేంత వరకే. నేను ప్రోమో చూస్తుంటే మీరు కూడా ప్రోమో అయితే చూస్తారు, మీరు ఎక్స్ట్రా ఏం చూడరు. నేను ఇంకా ఎక్స్ట్రాగా లైవ్ ఇదంతా చూస్తాను. బట్ నాకు కొంచెం తెలుసు, మొత్తం తెలిసి నేను చెప్పిన అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఎంతో మనకు అంతా తెలియదు. బట్ దాన్ని చూసే ఓట్లు పడితే, దాన్ని చూసే వాళ్ళు నెగ్గుతారు, దాన్ని చూసే వాళ్ళకి ప్రైజ్ మనీ వస్తుంది, దాన్ని చూసే వాళ్ళకి పేరు ఫేమ్ మొత్తం అన్నీ దాన్ని బట్టే వస్తాయి. సో ఇక్కడ మీకు అర్థం కావట్లా. ఈరోజు ఒకటి చూపించారంటే ఎపిసోడ్లో దాన్ని బట్టే వీడు విన్ అవుతాడు, వీడు ఓడిపోతాడు అని ఓట్లు పడతాయి. అర్థమైందా? ఈరోజు గేమ్ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఎవరో ఓట్లు లేకుండా అయితే ఉండరు. చాలామంది కామెంట్ చేశారు, అందరికీ స్ట్రైట్ రిప్లై ఇది. మీకు ఈ వీడియో చూసి అప్పుడు చెప్పండి. నాగమణి కంట మళ్ళీ నా పిల్లలు నాకు కావాలి ఏంటి? గేమ్ పోతే పిల్లలు పోయినట్టేనా? చాలా బేసిక్ సెన్స్ అబ్బాయి. ఎందుకంటే అక్కడ కొరుగు వెళ్ళాడు, వాళ్ళ పిల్లం ఇదంతా సార్ట్ అవుట్ అవుద్ది కదా. సో అసలు జీవితమే కప్పే జీవితం. అసలు నాకైతే నచ్చలేదు అది ప్రోమో కట్. ఎపిసోడ్లో చూసి ఇంకా డీటెయిల్గా చెప్తాను. నాగమణి గురించి అయితే నాకైతే ఇది రియల్ ఫీలింగ్. నాకైతే నచ్చలే. మనోడు మొన్నటి వరకు పర్లేదురా బాబు ఇన్నోసెంట్ అనుకున్నాం, కానీ మాట్లాడితే పిల్లలు వాళ్ళందరికీ ఉన్నారు. బట్ వాళ్ళు ఎవ్వరూ తీయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ భాషా గారు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అదే ఇలా డెలివరీ చేశారని ఆ రోజు ఆ ప్రోమో చూసినంత వరకు నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్ అన్నీ చూస్తున్నా కానీ అది నిజంగా తెలియదు. అది చాలా కూల్ అండ్ కంఫర్టబుల్ చేసాడు. కానీ ఇక్కడ మనోడు చేసింది చాలా దారుణం. అందుకే వాళ్ళు తీసేయడంలో తప్పు లేదు నిఖిల్ వాళ్ళ క్లాన్లో. సో స్ట్రాంగ్ అవుతున్నాడు, ఇప్పుడే రికవర్ అవుతున్న టైంలో మళ్ళీ పాత మణికంటలాగా వెళ్తే ఏం చేయలేము. అసలు మీరే అనుకుంటున్నారు నేను అనుకున్నది కరెక్టేనా, లేకపోతే నేనేమన్నా రాంగ్గా ఆలోచిస్తున్నాను మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.